కల్నల్ గారు మొత్తం సమగ్ర చిత్రాన్ని అట్లా పరిచారు, మేనిఫెస్ట్ చేశారు. జరగబోయే ఉత్పాతం ఈ ఈ అమెరికా మొండితనం వల్ల, పైత్యం వల్ల, మొండితనం కూడా కాదు, పైత్యం వల్ల జరగబోయే ఉత్పాతం ఇంకేంటి, ఉన్న మీన్స్ ఏంటండి దాన్ని అడ్రస్ చేయడానికి? ఒక పక్క పాపం పుతిన్ ఆయన వార్న్ చేస్తున్నారు. వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఆవేదన పడుతున్నాం, కర్నల్ గారు ఆవేదన పడుతున్నారు, ప్రపంచ ప్రజలు ఆవేదన పడుతున్నారు. కానీ ఎవరైతే యుద్ధాన్ని ప్రారంభించారో వాళ్ళు కదా పరిశీలించాల్సింది. ఇప్పుడు వాళ్ళు పరిశీలించకపోతే వాళ్ళని ఎన్నుకున్నటువంటి ప్రజలు. ఎందుకంటే అమెరికా ప్రజలు చోద్యం చూస్తూ ఉంటే దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేయొచ్చు, ఎవరినైనా దించేయచ్చు, ఎవరినైనా ఎక్కియచ్చు అంటే వాళ్లకు మరి ప్రపంచం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి 59% ఆఫ్ ది అమెరికన్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ది వార్ అని. అందుకోసం అమెరికాలో ఒత్తిడి పెరగడం అనేది ఒక పరిష్కారంగా కనపడుతుందండి. అమెరికా ప్రజల యొక్క ఒత్తిడి పెరిగితే తప్ప ట్రంప్ అనేటువంటి మూర్ఖునికి జ్ఞానోదయం కలగదు. నంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఆ ఇస్మాయిల్ హానీ ఉన్నాడు కదా, నాకు ఇరాన్ వార్తలు అవి చూస్తున్నప్పుడు నాకు కనపడింది ఏమంటే, ఖొమేనీని చంపినప్పుడు పైనుంచి బాంబులు వేశారు కదా, చనిపోయినాడు అనే కన్ఫర్మేషన్ ఆయన సెల్ నుంచే పోయింది ఇజ్రాయెల్కు. ఆయన ఒక 2 నిమిషాల పరిధిలోనే అది ఇజ్రాయెల్కి వెళ్ళిపోయింది వార్త. అది ఆయన సెల్ ద్వారా పోయింది. కాబట్టి ఇట్లాంటి ఏజెంట్స్ నమ్ముకుని అమెరికా, ఇజ్రాయెల్ గఫూర్ గారు సమ్ టెక్నికల్ ఇష్యూ ప్లాన్ చేస్తుండొచ్చు. కానీ ఒక జాతీయ ప్రజల్లో ఉండేటువంటి ఒక ఐక్యత అనేది ఎప్పుడు లేనంతగా ఉంది అని. ఏవైనా అసంతృప్తులు ఉన్నా ఏమైనా పక్కన పెట్టేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో బయటి శక్తులు, రష్యా కానీ లేదా ఇండియా కానీ, ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్టాండ్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ తప్పనిసరిది ఇట్లాంటప్పుడే మనం చొరవ చూపాలి. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కానీ, అట్లాగే రష్యన్ గవర్నమెంట్ కానీ, అమెరికా ప్రజలు కానీ చొరవ తీసుకోకపోతే ఐరోపాను బెదిరిస్తున్నాడు ట్రంప్. బ్రిటన్ చెప్తున్నాడు ఇరాన్ అయిపోయి నీ సంగతి చూస్తా అని. అది ఏమైనా మనిషి? బ్రిటన్ బెదిరిస్తున్నాడు, ఇటలీని బెదిరించి, స్పెయిన్ ని బెదిరించాడు. నువ్వు ఎందుకు సైన్యాన్ని పంపనంటే అయితే నీ వ్యాపార ఒప్పందాలను పునఃపరిశీలిస్తా అన్నాడు. చేసుకుని ఇష్టం చేసుకోను అంటే ఆ రకంగా ప్రతి వాడిని బెదిరించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ట్రంప్లో కనపడుతుంది. కాబట్టి ట్రంప్కు చెప్పగలిగే శక్తి ఒకటేమో రష్యాకు అయితే మేము కూడా దిగుతాము, నీ సంగతే చూస్తాము రష్యా చెప్తే వింటాడు. లేదా ఇండియా అంటే 140 కోట్ల జనాభా ఉంది మనకు, అది మన ఆస్తి. కాబట్టి ఇండియాని కూడా గౌరవించక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా చొరవ తీసుకుంటే మంచిది, యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు సోడియము ఇది చైనా నుంచి పంపించింది ఉందండి వాళ్ళ దగ్గర. వాళ్ళు చెప్తున్నారు నెలకు 100 మిసైల్స్ తయారు చేస్తాం మేము, 1 సంవత్సర కాలం మేము కొట్లాడతాం ఇదే పద్ధతిలో. ఆ రకంగా వీళ్ళు మొబిలైజ్ చేస్తున్నారు. ముందే వాళ్ళకు ఒక అంచనా ఉంది, మొబిలైజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళకు కూడా మంచిది కాదు, వాళ్ళు వింటారండి. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఒక హామీ ఇవ్వగలిగేటువంటి వాడు యుద్ధాన్ని ఆపుతామంటే మాత్రం ఇరాను రెడీగా ఉందని నాకు అనిపిస్తుంది వాళ్ళ మాటలను బట్టి. ఇక్కడ రెండవ విషయం ఏమంటే సార్, ఐఆర్జీసీ కింద సైన్యానికి అంటే దేశాధ్యక్షుడు, విదేశాంగ మంత్రి ఐఆర్జీసీకి ఏమి సమన్వయం లేకుండా ఏం లేదండి. ఎవ్రీథింగ్ కోఆర్డినేటర్ తో చేస్తున్నారు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళు ఉనికి పోరాటం, డూ ఆర్ డై, మనం బతికుండాలా చనిపోవాలా, విజయమో వీర స్వర్గం అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకు హామీలు ఇస్తే వాళ్ళైతే దారిలోకి వస్తారు, కానీ హామీ ఇవ్వగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందండి? కాబట్టి ట్రంప్తో మాట్లాడి నెతన్యాహును కేర్ చేయాల్సిన పని లేదండి. నెతన్యాహు చిన్న దేశం, అది ప్రపంచానికి అంటబెడుతున్నాడు. కాబట్టి ట్రంప్ కనుక సర్దుకుంటే యుద్ధం ఆగిపోతుందని నేను అనుకుంటున్నాను. రవికిరణ్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్. అంటే వాస్తవ చిత్రం అయితే మన ముందు మేనిఫెస్ట్ అయింది. దీన్ని అడ్రస్ చేయడానికి ఉన్న మార్గాలు అంటే ట్రంప్ని కన్విన్స్ చేయాలి. ఇవాళ కష్టమో నష్టమో నిష్ఠూరమో ఆ కంట్రోల్ చేయకపోతే ఈ పెను ప్రమాదం మన మీద, అందరి మీద పడుతుంది ఇంపాక్ట్. సంబంధం లేని దేశాలు కూడా. ఏంటి ఉన్న ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు? అదే ట్రంప్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇరాన్ ఈజ్ రెడీ ఫర్ కాంప్రమైజ్ ఫ్రమ్ ది డే 1.
ఇప్పుడు ఉమన్ విదేశాంగ మంత్రి ఎవరైతే మధ్యవర్తిత్వం వహిస్తున్నారో ఇరాన్ కి అమెరికా మధ్య, ఆయన చెప్పేశారు ఇరాన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది సబ్మిట్ చేసేటానికి, ఓన్లీ శాంక్షన్స్ ఎత్తమని చెప్పి అడుగుతున్నారని. అలాంటి పరిస్థితుల్లో కూడా అమెరికా ఎందుకు దూరింది? వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏంటి ఆ ఉద్దేశం ఏంటి అన్ని తెలుసు కదా. సబ్మిట్ ఇది ముందుకు వెళ్తే పరిణామాలు కూడా అమెరికాకి తెలియదు అని చెప్పి అనుకుంటా కూడా లేదు. ముందుకు వెళ్తే ఇలాగా చమురు సంక్షోభం వస్తాయి,